హిందువులకి హిందువులే శాపం. కుంభమేళ అసలు ఎన్నేళ్ల తర్వాత వచ్చింది, ఎందుకు వచ్చింది, కుంభమేళాలో అసలు స్నానం ఎందుకు చేయాలి, త్రివేణి సంగమం అంటే ఏంటి, అసలు ఈ స్నానాలు చేయడానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏంటి, శాస్త్రీయంగా అయితే ఎందుకు చేస్తుండొచ్చని అనుకుంటున్నారు. అలాగే 45 రోజుల పాటు కుంభమేళ ఎందుకు ఉంటుంది, అక్కడికి ముక్కోటి దేవతలు వస్తారని ఎందుకు అంటారు, ముక్కోటి దేవతలు అక్కడికి ఎందుకు వస్తారు, వాళ్ళ తరపున పురాణాల పరంగా ఏమి ఆలోచన ఉంది, అట్లాగే దేవదేవుడు అక్కడికే వచ్చి స్నానం ఆచరిస్తాడని ఎందుకు చెప్తారు, ఏ ఉద్దేశంతో చెప్తారు, ఇవి కదా తెలుసుకోవాల్సింది హిందువు. ప్రతి క్రైస్తవుడికి బైబిల్ తెలుస్తుంది, ప్రతి ముస్లింకి ఖురాన్ తెలుస్తుంది, కానీ ప్రతి హిందూకి తన హిందూ కార్యక్రమం ఏంటో తెలియదు. మసీదులు చర్చిలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రతి పండగ ప్రత్యేకత తెలుసు, మనకు సంబంధించి ఏమీ తెలియదు. చివరికి ఏం రాయాలో తెలియక